audio jungle. ఇప్పుడు ఒకటి క్రైమ్ న్యూస్. ఇదేంటంటే సూర్యాపేట జిల్లాల పరువు హత్య. ఏంది వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి. ఈ కులహంకారమే కారణం, కుల దురహంకారణం అని చెప్పేసి ఎస్పీ సంప్రీత్ సింగ్ గారు చెప్పిర్రు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎట్లా జరిగింది అంటే, ఈ వడ్లకొండ కృష్ణ, ఈ నవీను ఇద్దరు ఫ్రెండ్స్. ఈ వడ్లకొండ కృష్ణ నవీన్ వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వస్తుండేది, పోతుండేది. ఈ నవీన్ వాళ్ళ చెల్లె పేరు భార్గవి. ఈ భార్గవి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారి ఇప్పుడు ఈ నవీన్ వాళ్ళ ఇంట్లో చెప్పిర్రు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని చెప్తే వీళ్ళు ఒప్పుకోలే. ఎవరు ఒప్పుకోలే అంటే మేజర్గా ఈ ముసల్ది ఒప్పుకోలే. ఆ ముసల్ది ఒప్పుకోకపోయేసరికి ఏం చేసిర్రు, ఈ వడ్లకొండ కృష్ణ భార్గవి ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న గోబులాపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి పోయిర్రు, పెళ్లి చేసుకుర్రు. వీళ్ళకి తెలుసు వాళ్ళిద్దరు పోయిర్రు, పెళ్లి చేసుకుర్రు అని చెప్పేసి ఏదో ఫార్మాలిటీగా పోయిర్రు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు, మిస్సింగ్ కేసు తీసుకున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించినాక ఇంక ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పేసి ఈ వడ్లకొండ కృష్ణ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాపురం పెట్టుకున్నాడు. కాపురం పెట్టుకున్నాక ఇంకా ఈ ముసల్ది చెప్పిన ప్రకారము ఎట్లనైనా వాడిని చంపాలి, ఏదన్నా చేయండి అని చెప్పేసి మనవాడు నవీన్కి చెప్పింది. నవీన్ ఏం చేసిండు, ప్లాన్ చేసి ఏం చేసిండు, ఈ బైరు మహేష్ ఈ వడ్లకొండ కృష్ణకు పరిచయం లేదు, ఓన్లీ నవీన్కి పరిచయం. ఈ మహేష్ త్రూ ద్వారా ఈ వడ్లకొండ కృష్ణని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకొని, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఇక్కడ మన సూర్యాపేట అక్కడ చెరువు దగ్గర నాకు ఒక 700 గజాల జాగా ఉన్నది, దానికి హద్దులు తెలుస్తలేవు, మనం ఆ హద్దులు గుర్తించి వాళ్ళకు చూపిస్తే మనకు 300 గజాల జాగా ఇస్తారు అని చెప్పేసి, అందులో చెరొక్క 150 గజాల జాగా తీసుకోవచ్చు అని చెప్పేసి నమ్మించి అట్లా 2-3 సార్లు ప్లాన్ వేసిండు కానీ వర్కౌట్ కాలే. లాస్ట్కి ఒక రోజు ఏం చేసిర్రు, ఇక నేను నాటుకోటి తీసుకొని వస్తా అని చెప్పేసి పొలం వద్ద కలుదాదామని చెప్పేసి కృష్ణ రెడ్ బుల్ ఎనర్జీ తాగాలని చెప్పడంతో ఓకే అన్నాడంట. అని ఇక కృష్ణ సాయంత్రం స్కూటీ వేసుకొని వచ్చిండంట. స్కూటీ వేసుకొని రాగానే మంచిగా తినిపించినాక ఇంకా అంతా అయిపోయిందని చెప్పేసి ఇంటికి పోయే క్రమంలో ఏం చేసిర్రంటే వెనక నుంచి వచ్చేసి గొంతు నుండి చంపి ఈ దరిద్రులు ఒక ప్లాస్టిక్ బస్తల గట్టి కారు డిక్కీలు వేసుకొని ఈ ముసల్దాన్ దగ్గర తీసుకుపోయారు. ఈ ముసల్దానికి శవాన్ని చూపించి తీసుకొని వచ్చారు. ఇదంతా చూస్తే ఎట్లా ఉన్నదంటే, గతంలో ఇప్పుడు పరిటాల రవి హత్య జరిగినప్పుడు మొద్దు సీన్ ఎందుకు చేసినాం అని చెప్పేసి అప్పుడు TV9 వాళ్ళు మైకు పెడితే, బావ కండ్లలో ఆనందం చూడడం కోసమే నేను చంపిన, ఏ కారణం లేదన్నట్టుగా చెప్పిండు. ఇప్పుడు ఈ నవీన్ కూడా చేసింది ఎట్లా ఉందంటే, ఆ ముసల్దాన్ సంతోషం కొరకే ఈ వడ్లకొండ కృష్ణని చంపినట్టున్నది. నిజంగా ఈ వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి B.Pharmacy చదువుకున్నాడు మంచిగా. ఏమైతుండే ఇప్పుడు అనవసరంగా, ఇప్పుడు మీ చెల్లెకు పెళ్ళి కాదు, వీళ్ళకు నవీన్ వాళ్ళ చెల్లెకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పెళ్ళి అయింది, మళ్ళీ ఎవరైనా చేసుకోవాలంటే చేసుకుంటారా? ఇప్పుడు వాని జీవితం ఖరాబ్ చేసిర్రు, మీరు జైల్లో పాలయ్యారు, మీ జీవితం ఖరాబ్ చేసుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము రేపు భవిష్యత్తులో వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, వాళ్ళ పిల్లలకైనా. చదువుకోలేదంటే ఏమనుకోవచ్చు, మంచి చదువుకున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి తొందరగా శిక్షలు అమలు చేయాలి. చేస్తే కానీ ఇంకొకసారి ఇంకోటి చేయడు.